కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల నందు 35వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు వేడుకల్లో భాగంగా యువశక్తి ద్వారా సామాజిక మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై శేఖర్రావు, బద్వేల్ అర్బన్ ఎస్ఐ యుగంధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ విచేసి అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనాలను వేగంగా నడపడం ప్రమాదకరమని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగమని తెలిపారు. వాహనాలలో ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రహదారి పక్కన ఏర్పాటు చేసిన సూచికలను గమనించాలని సూచించారు. ఎందుచేతంటే రహదారి అనేది డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలా, మనం బండి తోలేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే అన్నిటి విషయాలపైన మనకిప్పుడు శేఖర్ సార్ని మీకందరికీ అన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనలకు తగ్గట్టు ఏదో చెప్పినారు విన్నాము పోయినాము అనేది కాదు. సార్ వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ వాళ్ళ అనేక టయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారంటే మనకు ఎంత విలువిస్తున్నారు, తర్వాత వాటి వల్ల మనకు ఎంత ఉపయోగం అయితేనే సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు ఈ విషయాలపైన మనం కూలంకషంగా చెప్తారు. చెప్పిన విషయాన్ని మీరందరూ అర్థం చేసుకుంటే మన పూర్వీకులు అంటే ఇప్పుడున్న సైన్స్కి ఏదైతే అందట్లేదో దానికంటే ఇంకా ఎక్కువ స్టేజ్లో ఉంటారన్నమాట మన ఋషులు. అర్థమవుతుందా? ఇప్పుడు సైన్స్ కొంతవరకు వెళ్తుంది, దానికి బియాండ్ వెళ్ళిన వాళ్ళు మన ఋషులు అనమాట. సో ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రం ఉంది. అర్థమవుతుందా? సో ఆజ్ఞాచక్రం చాలా పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నమ్మ పేరెంట్ ఎక్కడ ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించి కానీ మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది? అవునా కదా? త్రినేత్రుడు అంటారు. త్రినేత్రుడు మన కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్తుంది కదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి వెళ్తుంది. సో మనం సైంటిఫిక్గా కనుక దాన్ని ఎందుకు చేస్తున్నామని తెలుసుకోకపోతే కనుక మూఢనమ్మకం ఉంది. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. సో మన సార్ ఉన్నారు కదా, మన సార్ స్వార్థం ఉంది అంటే రేపు పొద్దున దేశానికి వెన్నముక లాంటి మీరే యువతనే దేశానికి వెన్నముక లాంటి వాళ్ళు. ఇప్పుడు మన బద్వేల్లో ఇంతమంది ఉండే మీ కాలేజీలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు చెప్పండి? ఏం బయట రోడ్లో పోయి ఆ 4 రోడ్లో వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. కానీ ఇట్లా యువతని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆలోచించాలి మీరంతా. చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ చెప్పే ప్రతి మాటలో. దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో తద్వారా మీరు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. చాలా దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఎవరు చనిపోతే రోడ్లో మనకు లాభం ఏమి? ఎందుకు ఈ భద్రతా వాళ్ళతో జరపాలా? ఏం అవసరం ఉంది అసలు?